Praise the Lord. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం. 2 Samuel 16:12. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టినేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. It may be that the Lord will look on my affliction, and that the Lord will requite me good for his cursing this day. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ దినాన్ని ప్రారంభించినట్లయితే అది మనకి మన కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదము. మంచిది పిల్లరా, ఎలాంటి హృదయంతో మనం ఈ లోకంలో జీవించాలి అని మనం చూసినప్పుడు, దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు గొప్ప జ్ఞానం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, తెలివినిస్తాడు. పిల్లరా, ఈ యొక్క ఆరోగ్యము, తెలివి, జ్ఞానము మనల్ని ఏం చేస్తుందంటే ఈ లోకంలో ఆత్మీయంగాను శారీరకంగాను బలవంతులుగా చేస్తుంది. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మరి అబ్షాలోము చేత తరంబడి రాజు అడవిలో ఉన్నాడు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, షిమి అనే వ్యక్తి మరి దావీదును శపిస్తున్నాడు, రాళ్ళు రువుతున్నాడు, ఏవేవో చేస్తున్నాడు. వాస్తవానికి దావీదు శక్తిమంతుడు, బలవంతుడు, ఒక్క దెబ్బతో చంపగలడు. అక్కడున్న కొంతమంది అన్నారు, ఏమిటి చచ్చిన కుక్క ఎట్లా మాట్లాడుతున్నాడు, ఒక్క దెబ్బతో చంపేస్తాను అన్నప్పుడు పిల్లరా, దావీదు ఎలాంటి హృదయం అండి! ఇది దేవుని చిత్తమేమో, ఆ వ్యక్తి అట్లా మాట్లాడటం ఆ దేవుని చిత్తమేమో అని పిల్లరా, ఎలాంటి అచంచలమైన విశ్వాసంతో దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని ప్రేమను చూపెట్టాడు, దేవుని యొక్క క్షమాగుణమును కలిగి ఉన్నాడు. నా ప్రియ సహోదరి, ఇలాంటి హృదయంతో నీవు జీవించినట్లయితే, మనం జీవించినట్లయితే, క్షమించినట్లయితే, ప్రేమించినట్లయితే ఎలాంటి ఆశీర్వాదకరమైన జీవితం మనం కలిగి ఉంటాం, నెమ్మది కలిగి ఉంటాం, సమాధానం కలిగి ఉంటాం. గొప్ప రాజు ఒక్క దెబ్బతో చంపగలడు, ఏదైనా చేయగలడు, కానీ దేవుని చిత్తమునకు వదిలిపెట్టినాడు. అబ్బా, ఇలాంటి హృదయంతో జీవించినట్లయితే మన దినములు ఎంత సుఖముగా ఉంటాయండి, ఎంత ఉంటాయి, దేవునికి మహిమకరంగా ఉంటాయి. ఇలాంటి ఆత్మ ద్వారా నడిపించబడి మన జీవితంలో దేవుని యొక్క మెండైన మేలు పొందుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరొక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప రాజు దావీదు ఎలాంటి దేవుని హృదయం కలిగి ఉన్నాడు ప్రభువా. అందుకే మీరు అన్నారు, నా యొక్క హృదయానుసారుడు అన్నారు ప్రభువా. ఒక సామాన్యమైన వ్యక్తి గొప్ప రాజును శపిస్తున్నాడు, రాళ్ళు రువ్వుతున్నాడు, ఏవేవో చేస్తున్నాడు, కానీ అతను ప్రేమించినాడు, క్షమించినాడు, దేవుని చిత్తమునకు వదిలిపెట్టినాడు ప్రభువా. ఇలాంటి హృదయంతో మేము జీవించినట్లయితే మాకు ఎలాంటి ఆశీర్వాదము, మా కుటుంబాలకి ఎలాంటి ఆశీర్వాదము, ఎలాంటి నెమ్మదిగాను, సమాధానకరముగాను, శాంతితో ఉంటాం ప్రభువా. ఇలాంటి ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి మీకు మహిమకరముగా మేము జీవించడానికి సహాయం ఇచ్చేయండి. ఎందుకంటే మీరు చెప్పిన రీతిగా యేసు ప్రభువా, తీర్పు తీర్చుట అది మీ చిత్తం ప్రభువా. కాబట్టి మీ చిత్తమునకు వదిలిపెట్టి మేము జీవించడానికి సహాయం ఇచ్చేయమని దినమంతా మీరు కింద భద్రపరిచి నాయన మీ యొక్క జ్ఞానముతో మమ్మల్ని నింపి సమాధానకరమైనటువంటి జీవితం మీరు మాకు దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in 2 Samuel 16:12, this verse reveals David's remarkable humility, faith, and trust in God's sovereignty during a time of deep suffering. As he endured insults and false accusations from Shimei, David chose not to retaliate or seek revenge. Instead, he entrusted his situation to the Lord, believing that God saw his affliction and would ultimately bring good out of his trials. Amen.